హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఏ వ్లాగ్స్. సో ఈరోజు అయితే సండే కదా, ఇంకా చిన్న షాపింగ్కి అయితే బయటకు వెళ్ళాము అనమాట. ఏలూరు అయితే వెళ్ళాము. అంటే నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. దానికోసం అయితే బట్టల కోసం వెళ్ళాము. పిల్లలకి ఇంకా మా వారికి అయితే బట్టలు తీసుకుందాం అని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్ళాము అనమాట. పిల్లల షాపింగ్ అయిపోతే అయింది. ఇంకా మా వారి షర్ట్లు సెలెక్షన్ జరుగుతుంది అనమాట. మా వారైతే ఒక 2 తీసుకోమంటే ఒకటే తీసేసుకున్నారు. అంటే రీసెంట్‌గానే తీసుకున్నారని చెప్పేసి వద్దన్నారని తీసేసుకున్నారు ఒకటి. ఇంకా పిల్లలకి మాత్రం కొన్ని తీసుకున్నాం అనమాట. అవి లాస్ట్‌లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే 3 పీస్ సెట్లు అయితే చూస్తున్నాను అనమాట. నాకు కూడా ఏమైనా సెట్ అవుతాయేమో తీసుకుందాము అని. అంటే నాకు ఆల్రెడీ తీసుకున్నాను. నేను ఆన్లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకొక శారీ కూడా ఉంది. అదైతే స్టిచ్ చేసుకుందాంలే అనుకొని ఇంకంటే తీసుకోవాలని అయితే వెళ్ళలేదులే. కానీ చూస్తున్నా ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు కదా అని. ఇంకా నాకేం నచ్చలా. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా నా దగ్గర ఉన్న డ్రెస్సు ఇంకా చీరతోనే వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఏమైనా క్రీమ్స్ అవి ఏమైనా ఆఫర్లో ఉన్నాయేమో అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాను. హెయిర్ ఆయిల్ ఒకటి దగ్గర ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఆల్ఫ్ అని, అది చూద్దామని చెప్పేసి వెళ్తే అది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందని చెప్పేసి ఇంకా ఎక్కువ అంటే సరుకులు ఇంకేం తీసుకోలేదు. ఓన్లీ బట్టల కోసం అయితేనే వెళ్ళాము. ఇంకా పిల్లలకు కొన్ని చాక్లెట్స్, నాకు కొన్ని చాక్లెట్స్ తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా టైం అయితే లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి ఏం వండుకొని తింటాంలే అని చెప్పేసి, ఎలాగో ఇంకా సండేనే కదా అని చెప్పేసి బిర్యానీ తిని కూడా చాలా రోజులైందిలే అని చెప్పేసి ఇంకా బిర్యానీ తినడానికి అయితే వచ్చేసాం అనమాట. అంటే మేము వేరే దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు. అక్కడ ఇంకా అంటే మా వారు ఇప్పుడు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి 3కి అలాగా అని చెప్పేసి కొంచెం అక్కడ దారిలో కనిపించిన ఒక బిర్యానీ హోటల్కి అయితే ఆగామన్నమాట. అదే రెస్టారెంట్ ఏం కాదు కానీ చిన్న అనమాట, చిన్నది. బయటకు చూస్తే బాగానే జనం ఉన్నారు, టేస్ట్ బాగుండిద్దిలే అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ సీటింగ్కే సరిగా లేదు. గట్టిగా ఒక 4 or 5 టేబుల్స్ ఉన్నాయి. ఆ 4-5 టేబుల్స్ కూడా 4 చైర్స్ ఉన్నాయి. దానికి కూడా వెయిటింగ్ ఏం లేదు. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా లంచ్ టైం కాబట్టి కొంచెం రష్గానే ఉంది. అంటే మాస్ అనమాట, అంత క్లాస్ కాదు కాబట్టి మాస్. మామూలు ఇంట్లో ఎలా ఉండిద్దో బిర్యానీ అలాగే ఉంది. పెద్ద ఓవర్ ఎక్స్పెక్ట్ పెట్టుకుని వెళ్ళాం అనమాట. కానీ అక్కడ అంత ఏం లేదు. బిర్యానీ అయితే అస్సలు నచ్చలేదు. క్వాంటిటీ కూడా చాలా తక్కువ అంటే తక్కువ ఇచ్చారనమాట. అక్కడ వేరే స్పెషల్స్ కూడా ఏం లేవు. ఓన్లీ చికెను మటన్ మాత్రమే ఉన్నాయి. హాఫ్ అయితే 175, ఫుల్ అయితే 300 అంట. అది ఏదైనా కానీ ఇంకా మినీ అని ఫ్యామిలీ ప్యాక్లోనే అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మేము వాటి జోలికి అయితే వెళ్ళలేదు. మేము ఫస్ట్ అయితే మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాము. అంటే అదేంటంటే దమ్మను ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఇస్తారంట. అది 300. మళ్ళీ ఇంక మాకు సరిపోనట్టుగా ఉందని చెప్పేసి జాయింట్ బిర్యానీ హాఫ్ తీసుకున్నాం అనమాట. అది ఒక 200 ఏమో అంట. ఇంకా తిని థమ్స్అప్ తాగైతే ఇంకా వచ్చేసాం అనమాట. ఓకే ఓకే ఉంది టేస్ట్ కూడా. ఇంకా అందరికి గోంగూర సాంబార్ అయితే ఇచ్చారు. ఇంకా సాంబార్ కాదు కట్ట అంటారు కదా, అవి వాటితోనే తినేసాము. పెరుగు కూడా అంతగా ఏం బాగాలేదు రైతా. ఇంకా సాంబార్ తాగడం కాదు తిన్నాము. ఇంకా వచ్చేసాం అనమాట. డ్యూటీ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేపోయి ఫుల్ ఎండ కొడుతుంది. అసలు వర్షాలు అక్కడెక్కడో పడుతున్నాయి అంటున్నారు కానీ ఇక్కడ మబ్బులు పడుతున్నాయి కానీ వర్షాలు పడట్లేదు. ఎంత ఎండ కొట్టిందో. వచ్చేసరికి కరెక్ట్గా 2 అలా అయిందనమాట. మధ్యలో ఇంకా పెద్ద బాబుకి స్నాక్స్ కోసం అని చెప్పేసి జంక్షన్లో అయితే ఆగి ఓన్లీ స్నాక్స్ మాత్రమే తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంక మధ్యాహ్నం పిల్లలు పడుకోబెట్టాను కానీ ఇంక మధ్యలో ఫోన్ రావడం వల్ల పెద్దోడు కొంతసేపు పడుకున్నాడు, చిన్నోడు అసలు పడుకుని నాకు అలా నిద్ర పట్టింది. ఇంక ఈ ఫోన్ రావడం వల్ల డిస్టర్బ్ అయ్యేసరికి ఇంకా సరే ఎలాగో 4 దాటుతుంది కదా అని చెప్పేసి ఇంకా లేచి బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బట్టలు ఉన్నాయి. నిన్న గుడికి వెళ్తా బట్టలు పడతాయి ఇప్పుడు ఇంకా అలాగే పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంక ఈరోజు కూడా చాలా బట్టలు ఉన్నాయి. ఇంక 2 రోజులు అయ్యేసరికి ఈజీగా అరగంట 30 గంట పట్టింది అనమాట. పెద్దోళ్ళు మడత వేయడం ఈజీయే, చిన్నపిల్లలు మడత వేయడమే చాలా కష్టం. అంటే ఎవరి వాళ్ళకి పెట్టాలి. షర్ట్లు, టీ షర్ట్లు, డ్రాయర్లు ఇన్ని బట్టలు అయితే అయినాయి అనమాట. దానికి తోడు ఇంక నిన్న ఫెస్టివల్ కదా, ఇంకా కొన్ని ఎక్కువ బట్టలు బయటకు తీయాల్సి వచ్చిందనమాట.
ఇంకా అవి తీసినవి కూడా సర్దుకోవాలి కాబట్టి ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసినవి మొత్తం ఇంక ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవి మడతేయకుండా ఇంకా అలా మంచం మీద పెట్టాను అంటే ఇంకా అవి ఇంకా అలాగే ఉండిపోతాయి అనమాట 2 రోజులు 3 రోజులైనా. మామూలుగా అయితే మ్యాక్సిమం నేను డైలీ అయితే మడత పెట్టుకొని ర్యాక్లో పెట్టేసుకుంటాను. నిన్న ఒక్కరోజు మాత్రమే కొంచెం బద్దకిచ్చడం ఏం కాదు కానీ వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వచ్చి సరిగ్గా లేట్ అయిపోయింది. ఇంకా కిందకొచ్చి ఇంట్లో పని చేసుకొని ఇంక త్వరగా గుడికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాము. అందుకని చెప్పేసి ఆ ఒక్క బట్టలు అయితే ఆగిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడైతే మా వాడు ఇంకా ఆడుకొని వచ్చాడు, సైకిల్ తీసుకొని లోపల పెట్టాడు. మా వాడిని చిన్నోడిని ఎక్కించుకోమంటే ఎక్కించుకోకుండా గోల చేశాడు, వాడిని ఏడిపిస్తున్నాడు. అందుకని చెప్పి కొడతానని ఎడు దాక్కుంటున్నాడు అనమాట. నేను కెమెరా ఆన్లో పెట్టేసరికి వాడు వేషాలన్నీ వేస్తున్నాడు. వెళ్ళిరా రికార్డ్ అవుతుందంటే ఏమైంది, ఏం కాదులే నేనేం చెయ్యనులే అని చెప్పేసి అంటున్నాడు. ఇంక ఇక్కడ మా చిన్న గురువు గారు వచ్చారు. ఆయన బుక్స్ కొన్ని ఉంటే డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి ఇంకా అవి వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నమాట. ఇంకా ఫోన్ కూడా కదిలించకుండా. మా అబ్బాయి మారిపోయాడులే చాలా వరకు. ఇక్కడైతే ఇంక బెడ్షీట్ నేను ఉతికాను అనమాట. అవి బయట అవ్వడంలో బాగా మురికి కనపడుతుంది. ఇక 1 వీక్ ఒకసారి కానీ 2 టైమ్స్ కానీ ఉతకాల్సింది, లేకపోతే ఇంకా మరకలు కనపడతా ఉంటాయి. అంటే పిల్లలు దాని మీద తొక్కడం ఎగరడం చేస్తుంటారు పడుకోకపోయినా కానీ. ఒక్కొక్కసారి పగల టైం పడుకుంటారు, లేదంటే ఇంక హాల్లోనే పడుకుంటాము. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆడుకొని వచ్చి పక్కన కాళ్ళు కడుక్కోకుండా అలా ఎక్కేసారంటే ఇంకా మరకలన్నీ కనపడతా ఉంటాయి. ఇంకా బయట అయ్యేసరికి బాగా కనపడతాయి అనమాట. ఇంకా కంపల్సరీ ఇంకా ఉతకాల్సి వస్తుంది. లేదా అప్పుడప్పుడు టాయిలెట్ చేస్తారు కదా మా చిన్నోడు, పడుకుంటే అక్కడ పడుకుంటేనే, పడుకోకపోతే ఏం లేదు. ఈ మధ్య మానేశాడు. అందుకే ఇంకా ఉతికిన తర్వాత బెడ్షీట్ అయితే ఇంకా సర్దుకుంటున్నాను అనమాట, పిల్లోస్ అవి అంతా. ఇంకా ఏం చేస్తున్నారు మీరు? నేను పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీకు ఒక విషయం చెప్తా అని చెప్పాను కదా, మేమైతే మాకు తిరుపతి నుంచి పిలుపు వచ్చింది, ఆ వెంకటేశ్వర స్వామి నుంచి. మా కోరిక అయితే తీరిందనమాట. తీరుతుంది, ఇంకా తీరలేదు, ఫుల్ఫిల్ అవ్వలేదు. వెళ్ళొచ్చేసరికి అవుతుంది అనుకుంటున్నాం మేమైతే. అది అయితే అంతా అయిపోయి ఓకే అయిన తర్వాత చెప్తామన్నమాట ఏంటి ఎందుకని. తిరుపతి అయితే వెళ్తున్నాం, ఎప్పుడు ఏందనేది నేను ముందు వీడియోస్లో చెప్తాను. ఇంక ఇక్కడైతే ఈరోజు సండే కదా అని చెప్పేసి ఇంకా చికెన్ అవి మధ్యాహ్నం తినేసాం కదా బయట అని, ఇంకా ఓన్లీ పలావను ఇంకా ఉడకబెట్టి గుడ్లు తినేసామన్నమాట. నిన్న టమాటా బంగాళదుంప కర్రీ చేశాను కదా, అది అలాగే ఉంది, అస్సలు అయిపోలేదు. ఫ్రిడ్జ్లో పెట్టాను నేను మధ్యాహ్నమే. ఇంకా రైస్, ఇంకా బాయిల్డ్ ఎగ్స్, ఇంకా టమాటా బంగాళదుంపతో తినేసాం అనమాట. సూపర్ కాంబినేషన్ అయిపోయింది అనమాట అనుకోకుండా. మీ ఏరియాలో ఎగ్ కాస్ట్ ఎంత ఉందో చెప్పండి మాకు. అంటే నేను ఇంతవరకు నేను తెచ్చింది లేదు కదా, మా వారు డ్యూటీలో ఉన్నారని చెప్పేసి వేరే బాబు చేత తెప్పిస్తే 9 రూపీస్ అని చెప్పారంట. నాకు షాక్ అయిపోయాను అనమాట నేనైతే. 7 రూపీస్, 6 రూపీస్ నుంచి 9 ఎప్పుడైపోయిందా అనుకున్నా. అంతే, బయట తిరగడం లేదంటే బయట చేయకపోతే ఇలాగే అయిపోయింది అనమాట. ఏంటో అన్నిటికీ రేట్లు పెరిగిపోతున్నాయి. గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి, కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి, ఆఖరికి ఎగ్స్. ఇంకా చికెన్ అయితే చెప్పక్కర్లేదు అనుకోండి. చికెన్ రేట్ అయితే ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటే హాఫ్ కేజీ మటన్ వచ్చింది అనమాట. 300 అంట కేజీ. ఏంటో మరి ఎట్లా బతకాలో ముందు రోజుల్లో నాకైతే అర్థం కావట్లా. పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇంకెలా ఉండిద్దో. ఇంకైతే ఈరోజు షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇవైతే మా వాడికి ప్యాంట్లు అన్నీ ఉంటాయి చాలా, అంటే నీట్గానే ఉంచుకుంటాడు బట్టలు. ఆ ప్యాంట్లు ఏమవుతుంది, జిప్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ ఫెయిల్ అయితే మరి జిప్ ఇంకా అంత వేస్టే కదా. ఇంకా అందుకని చెప్పేసి ఒక 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఒక షర్టు, ఇద్దరికి సేమ్ కలర్ తీసుకున్నాం అనమాట, బ్లూ. మా వారికి ఒక షర్టు, నేను ఒక స్కార్ఫ్ తీసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.